వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి తమ్నెల్లో చూసారు కదా. సో అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా చాలా చాలా మంచి ప్రోటీన్, అంటే మనకి నువ్వుల్లో మనకి కాల్షియము, మెగ్నీషియము, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. సో దీంతో మంచి స్నాక్. సో ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే నువ్వుల లడ్డు. సో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో నేనైతే వైట్గా ఉండే నువ్వులు అండ్ బ్లాక్గా ఉండే నువ్వులు రెండు తీసుకొచ్చాను. నువ్వులు చాలా కాస్ట్ కదా అసలు నిజంగా, అంటే చిన్న మా దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాము. 250 గ్రామ్స్ బ్లాక్ నువ్వులు వచ్చేసి 72 అలా పడింది. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ నువ్వులు వచ్చేసి 30 ప్లస్ 32, 36 అట్లా పడింది. సో ఇక్కడైతే నేను బ్లాక్ నువ్వులు కట్ చేసేస్తా ఉన్నాను. యాక్చువల్లీ దీనికంటే ముందే నేను బయటికి వెళ్ళి వచ్చాము. సో హాలిడే అని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చాము. సో బయటికి వెళ్ళి రాగానే ఇంకా ఏదో ఒక స్నాక్ ఉంటే బెస్ట్ కదా. ఎప్పుడు అంటే బయట నుంచి తెచ్చుకునే అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఇవి చాలా చాలా బెస్ట్ అండ్ చాలా హెల్తీ కదా. మెయిన్గా లేడీస్ అయితే ఖచ్చితంగా తినాల్సింది. లేడీస్తో పాటు చిన్నపిల్లలు కూడా ఎవరైనా తినొచ్చు, బట్ లేడీస్కి అయితే ఇంకా ఇంకా మంచిది. సో మనకు కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ, ఎవరికైనా బోన్ ఇక్కడైతే నేను మెజర్ చేస్తా ఉన్నాను. అంటే మనకి మెజర్మెంట్ ఉంటాయి కదా. నెక్స్ట్ మనం బెల్లం కూడా ఎంత వేయాలన్నట్టుగా. సో నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఇక్కడైతే నాకు అక్కడ కనిపిస్తున్న కప్ ఉంది కదా రెడ్ కలర్ది. సో దాంతో 2 కప్స్ వచ్చింది. ఎగ్జాక్ట్ 2 కప్స్ కాదు, అంటే ఒక 3/4 కంటే ఇంకొంచెం ఎక్కువ, అంటే కరెక్ట్గా 2 కప్స్ కంటే కొన్ని తక్కువ. సో చూడండి, ఏం లేవనుకున్నాను బ్లాక్ నువ్వుల్లో. సో చూడండి, ఇలాంటివి ఉన్నాయి, అంటే పురుగులు రావడానికి రెడీగా ఉంది. సో ఇలాంటి ఒక 2 అలా కనిపించాయి అంతే, రిమైనింగ్ అంతా కూడా బాగున్నాయి. సో మనకి ఇలా చాట్లో చెరగడం వల్ల ఏంటంటే ఇలాంటివి ఏమున్నా కూడా ముందుకు వచ్చేస్తాయి కదా. సో అంత ప్రో కాదు చెరగడంలో, బట్ ఇట్లా అనేసరికి వచ్చేస్తున్నాయి. సో ముందే మనం మెజర్మెంట్ చేసేసుకుంటే మనకి బెల్లం ఎంత వేయాలనేది ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలా. సో దీని తర్వాత ఇంకా మనం బెల్లం కూడా వేసేసుకోవాలి. కానీ దానికంటే ముందు మనం కొంచెం వీటిని ఒకసారి చూసేసుకున్న తర్వాత కొంచెం వేయించుకుంటే బాగుంటాయి. లో ఫ్లేమ్లో కొంచెం మనకి చిటపట్ట సౌండ్ వస్తుంది కదా. సో అప్పటిదాకా వేయించుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ అలాగే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే చెరిగేస్తూ ఉన్నాను. ఇలా వేయించేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్రంచిగా అయిపోతే లడ్డు చేయడం కూడా మంచిగా వచ్చేస్తుంది, క్రిస్పీగా బాగుంటుంది లడ్డు అనేది కూడా. అంటే లడ్డు ఎలాగో మెత్తైన ఉంటుంది, బట్ ఇలా వేయించుకుంటే ఏంటంటే దాంట్లో ఏమున్నా కూడా పోతాయి. అండ్ అలా మనం అంటే బాగుంటుంది వేయించుకుంటే. అలా కూడా వేసేసుకోవచ్చు, బట్ నేనైతే వేయించేసే చేస్తాను. సో మీరు వైట్ దాంతో నువ్వులు చేసుకోవచ్చు, బ్లాక్ దాంతో కూడా నువ్వులు చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ లడ్డు అనేసరికి బ్లాక్ నువ్వులే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఒక చిన్న మనకి కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఉంటుంది కదా. సో దాంట్లో వేసేసి చాలా మీడియం కంటే లో ఫ్లేమ్లో మనం వేయించేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నువ్వులు కొంచెం చేదుగా ఉంటాయి. వైట్తో పోలిస్తే బ్లాక్వి కొంచెం చేదు అనిపిస్తాయి. ఇంకా ఇవి మాడినాయి అనుకోండి ఇంకా ఎక్కువ చేదైపోతాయి. సో దానికోసమని ఇక్కడే ఉండి లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 minutesలో మనకు బాగా వేగిపోతాయి, లో ఫ్లేమ్ కాబట్టి. సో మంచిగా అన్ని సైడ్స్ కలుపుతూ బాగా వేయించేసుకోవాలి. సో అలా వేయించేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ అదే చేసేస్తా ఉన్నాను. ఇలా అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత నేనైతే చాట్లో పోసేస్తా ఉన్నాను. సో దీంట్లో అయితే మనం కొంచెం ఎక్కువగా త్వరగా చల్లగైపోతాయి, అంటే మీడియం ఫ్లేమ్కి వచ్చేస్తాయి కదా. మీడియం అంటే కొంచెం లైట్గా వామ్గా ఉండేట్టుగా.
సో దీని అంతా కూడా ఫ్యాన్ దగ్గర పెట్టేసి మనకు త్వరగా చల్లగరిపోతాయి. సో మనం ఇంకా లడ్డు చేసుకోవడమే. సో దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం. సో ఇప్పుడు బెల్లం తీసేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ అలా వచ్చింది కాబట్టి బెల్లం కూడా మనము 2 కప్స్ ఉంటేనే బాగుంటుందని నేనైతే ఇక్కడ అలా తీసుకుంటా ఉన్నాను. బెల్లం మనకి చిన్న చిన్న క్యూబ్స్ లా ఉంది. ప్రజెంట్ మా ఇంట్లో ఉండింది అయితే మనకు పెద్దగా ఒకటే పెద్ద సింగిల్ క్యూబ్ గా వచ్చేది కూడా ఉంటుంది, కానీ నా దగ్గర చిన్న చిన్న ఉంది. సో దీన్ని చాలా గట్టిగా ఉంది యాక్చువల్లీ బెల్లం. సో దీన్ని అంతా కూడా కొంచెం మనం కొట్టేసుకుంటే చిన్న చిన్నగా అయిపోతుంది కదా. సో ఈ బెల్లంలో కూడా కొంచెం బ్లాక్ గా ఏవో ఒక నలకలు ఉంటాయి కదా. సో అప్పుడు అంటే మనం వాటర్లో వేస్తేనేమో కిందికి వచ్చేస్తుంది, మనం మళ్ళీ స్ట్రెయిన్ చేసేస్తేనేమో మొత్తం వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు మనం ఈ లడ్డుకి అలాంటిది ఏం అవసరం లేదు కాబట్టి దీనికి మనం ఎలాంటి బెల్లంతో కానీ పాకం అలాంటిది ఏం అవసరం లేదు కాబట్టి నార్మల్గా చేసేసుకోవచ్చు. బట్ ఈ బెల్లం ఏంటంటే నల్లగా ఉండే నలకలకి మనం కొంచెం దంచేసినాక దాంట్లో చిన్న చిన్న కనిపిస్తాయి, చూసుకొని పక్కన తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. సో నేనైతే ఫస్ట్ మనకి పప్పు గుర్తుంటుంది కదా దాంతో చేస్తా ఉన్నాను. బట్ అదంతా వర్క్ అవ్వట్లేదు. అండ్ దట్టు ఈ మనకి కిచెన్ కౌంటర్ టాప్ అయితే కొంచెం అంటే గట్టి కొట్లాలన్నా కూడా భయమే కదా. సో చిన్న చిన్నగా అవుతుంది. బట్ ఇది చిన్న చిన్న వాటికైతే వర్క్ అవుతుంది, అన్నిటికీ అవ్వదు అని చెప్పేసి మామూలుగా మనకి రోల్ ఉంటుంది కదా, రోల్ దంచేది. సో దాంతో దంచేస్తే బెస్ట్ అని ఒక చిన్న కవర్లో పెట్టేసి దంచేస్తాను. ఇంకా అలా అయితే సింపుల్గా అయిపోతుంది కదా. సో దంచేసినాక నేను ఇంకా మెజర్మెంట్ చూద్దాంలే, ఎందుకంటే 2 కప్స్ దగ్గర 2 కప్స్ వచ్చింది కానీ నువ్వులు మనకి. సో ఎగ్జాక్ట్గా అయితేనేమో కరెక్ట్గా లడ్డు చట్నీకి వస్తుంది. కొంచెం తక్కువైనా పర్లేదు, బట్ మరీ తక్కువైతే మాత్రం లడ్డు చట్నీకి అస్సలు రాదు. లడ్డు చుట్టడానికి రాలేదనుకోండి మళ్ళీ మనము నెయ్యి వేసేసుకొని లడ్డు చుట్టాలి. సో దీంట్లో నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము బాగా మెత్తగా దంచేసుకున్న బెల్లము అవి రెండు కలిపి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చిన్నగా దంచేసుకున్న తర్వాత అన్ని మనం తీసుకున్న క్వాంటిటీ అంతా కూడా దంచేసుకొని తర్వాత మెజర్మెంట్ చూసుకోవాలి. సో ఇక్కడ ఏమైనా చిన్న చిన్న నల్లగా ఏమైనా నలకలు ఉన్నా కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడే. సో ఇంకా మిగిలిన దాన్ని కూడా మొత్తం దంచేస్తా ఉన్నాను ఇంకా. ఇక్కడ మెజర్మెంట్ కూడా చూసేస్తా ఉన్నాను, కరెక్ట్గా సరిపోయింది. నిజం చెప్పాలంటే కరెక్ట్ బెల్లం అదంతా కూడా మీకు కనుక అంటే కరెక్ట్గా తీసుకున్నప్పుడు కూడా అంటే కొన్ని బెల్లం ఒక్కోలా ఉంటుంది, కొన్ని మెత్త బెల్లం ఉంటాయి. సో కొంచెం మెత్తగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ బెల్లం వేసినా సరిపోతుంది. బట్ ఇప్పుడు నేను తీసుకుంది అయితే కొంచెం గట్టిగా ఉండే బెల్లం. సో మనం ఎంత మిక్సీ పెడితే తప్ప మెత్తగా అవ్వదు. సో అలాంటి దానికి ఏంటంటే కొంచెం ఎక్కువ పడుతుంది. సో మీరు అది చూసుకోండి, మీరు తీసుకునే బెల్లం మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. మీ బెల్లం మీరు యూజ్ చేసే బెల్లం కనుక మెత్తగా ఉన్నది అనుకోండి, కొంచెం తక్కువ వేసినా కూడా ఈజీగా లడ్డు చట్నీకి వస్తుంది. సో ఇక్కడనైతే మిక్సీ జార్లోకి వేసేస్తా ఉన్నాను. ఇందాక తీసుకున్నది ఉంది కదా, అంటే మనం ఫస్ట్ అయితే నువ్వులు తీసుకున్నాం కదా వేయించినవి. సో అవి కూడా అన్నీ కూడా మంచిగా చల్లగా అయిపోయి ఫ్యాన్ దగ్గర పెట్టేశాను. సో అదంతా చల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా దీంట్లోకి వేసేసుకోవడమే. బెల్లం అంతా కూడా వేసేసి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఒకేసారి మొత్తం పట్టేస్తా ఉన్నాను, ఇంకా అది మీ ఇష్టం, కొంచెం కూడా పట్టొచ్చు. నేనైతే ఒకేసారి పట్టేస్తా ఉన్నాను. సో పట్టేసిందంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. చాలా మెత్తగా పట్టేసేయాలి, అప్పుడైతేనే మనకి మంచిగా మెత్తగా వస్తుంది లడ్డు. లేదు అంటే మీరు మెత్తగా పట్టకుండా రావాలంటే పాకం చేసి కూడా బెల్లంతో చేయొచ్చు, అదొక డిఫరెంట్ ప్రాసెస్. బట్ ఇదైతే చాలా సింపుల్, పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. మిక్సీ జార్ దగ్గర కొంచెం ఏమంటారు అన్నీ తెలిసి ఉంటే సరిపోతుంది. సో లేదంటే ఎవరైనా చేసేది చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఈ స్నాక్ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినా ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు. చాలా బాగుంటుంది. బెల్లం కూడా మంచి ఐరన్, అండ్ నువ్వుల నుంచి కూడా మంచి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయాలి. ఎవరైతే లేడీస్ చూస్తున్నారో మీరైతే డెఫినెట్గా రోజుకి ఒకటి తింటే చాలా మంచిది. అంటే ఏదో వచ్చినప్పుడే మనం తీసుకునే దానికంటే ఇది కూడా మన ఫుడ్లో ఒక మెనూ లాగా అయిపోతే ఇంకా బాగుంటుంది. అంటే తెలియకుండా డైలీ 1 అలా తీసుకుంటా ఉంటే చాలా మంచిది. కొంచెం హీట్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే బెటరు. బట్
ఇది ఎలాగో మంచిదే కాబట్టి మ్యాక్సిమం తీసుకొనికే ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా మనం సింపుల్గా లడ్డు చుట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇలా లడ్డు కనుక చుట్నీకి రాలేదంటే మీరు కొంచెం బెల్లం యాడ్ చేయండి, బెల్లం యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టేసేయండి. లేదు అని అంటే మీరు కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి నెయ్యి అలా కొంచెం అలా పైన పోసేసినారంటే లడ్డు చుట్నీకి ఈజీగా వచ్చేస్తుంది. బట్ నేను తీసుకున్న నువ్వులకి బెల్లంకి కరెక్ట్గా సరిపోయింది. అండ్ దట్టు నేను మెత్తగా పట్టేసరికి లడ్డూలు ఇలా చుట్టేస్తే వచ్చేస్తుంది. సో చాలా 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 బాగుంది నిజంగా. ఇలా అన్ని చుట్టేసుకుంటా ఉన్నాను ఇంకా. సో చుట్టేసుకున్నాక టేస్ట్ ఎలా ఉంది అంటే కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఇక్కడ చూసుకుంటాను. సో చెప్పాను కదా ఇందాక బయటికి వెళ్ళి వచ్చాము. సో ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను, అంటే హెడ్ఏక్గా ఉంది కొంచెం. సో ఎలాగో ఈ స్వీట్ చేసేస్తే రేపు పిల్లలు మేము అందరం తినొచ్చు కదంటగా చేసేసాను. సో ఇలా మంచిగా రౌండ్గా భలే బాగా వచ్చేస్తాయి, చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇలా అంటే వచ్చేస్తాయి రౌండ్ షేపు. సో చూడండి చాలా చాలా కరెక్ట్గా సరిపోయింది. ఓవర్గా బెల్లం అంటే కొంచెం బెల్లం ఓవర్గా అయినా కూడా మనం ఒక్కటి కంటే ఎక్కువ తినలేము. సో అందుకోసమని కరెక్ట్గా సరిపోయింది. మీరు ఈ మెజర్మెంట్లో కానీ తీసుకున్నారంటే చాలా 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 బాగుంటుంది. నేను చెప్పడం కాదు, డెఫినెట్గా మీరు ట్రై చేస్తే మీకే అనిపిస్తుంది చాలా బాగుంది అనేది. మనం ఇంత కొంచెం తక్కువ కరెక్ట్గా మెజర్మెంట్లు ఉంటే ఒకటి తినే బదులు 2 తినేస్తాం, చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.